నమస్తే అండి. 3, 4, 5 తరగతులకు సంబంధించి వి లవ్ రీడింగ్ డే 17 యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు తెలుగు నీతి కథలోని మనం నేర్చుకునే కథ పేరు చీమ ఉపకారం. ఒక అడవిలో ఒక నక్క, తోడేలు, జింక తమ జాతి వైరం మరిచి ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరికి కష్టం వస్తే మరొకరు ఆదుకోవడం, దొరికిన ఆహారాన్ని అందరూ పంచుకొని తినడం చేస్తుండేవి. చట్టాపట్టాలు వేసుకొని అడవిలో అంతా కలిగి తిరుగుతుండేవి. ఒకనాడు ఒక గండు చీమ ఆ దారిన పోతూ వీటి స్నేహం చూసి ముచ్చటపడింది. మీ ముగ్గురి స్నేహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జాతి వైరం మరిచి మీరు సంచరిస్తున్న తీరు నాకు ఎంతగానో నచ్చింది. నేను కూడా మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. నన్ను మీ జట్టులో చేర్చుకోండి అని చీమ అడిగింది. అందుకవి నవ్వి, ఓసి చీమ, నువ్వు చూస్తే ఇంత చిన్నదానివి, మేము నీకంటే చాలా పెద్దవాళ్ళం. నీలాంటి అల్పజీవితో మాకు స్నేహం ఏమిటి అని ఎగతాళి చేశాయి. చీమ చిన్నబుచ్చుకొని, మిత్రులరా అలా అనకండి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది అన్నది. కానీ అవి చీమతో స్నేహం చేయడానికి ఒప్పుకోలేదు. అయినా చీమ మాత్రం వదలకుండా అవి ఉన్న ప్రాంతంలోనే తిరగాడసాగింది. ఒకనాడు ఒక వేటగాడు అడవిలో వేటకు వచ్చాడు. నక్క, తోడేలు, జింక అతని కంటపడ్డాయి. వేటగాడు వాటికి బాణం గురిపెట్టాడు. అది గమనించిన చీమ వేటగాడి కాలి మీదకి పాకి గట్టిగా కుట్టసాగింది. వేటగాడు గట్టిగా అరిచి చేతిలో బాణం కింద పడేశాడు. ఇది చూసిన నక్క, తోడేలు, జింక చీమ చేసిన ఉపకారానికి ఎంతో సంతోషించి చీమను తమ జట్టులో చేర్చుకున్నాయి. నాటి నుండి చీమతో ఎంతో స్నేహంగా ఉండసాగాయి. నీతి: చిన్న ప్రాణి అని అలసి చేయరాదు. చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్లకు సాయం చేయవచ్చు. మీరు ఈ కథని చదివారు కదా. ఈ కథకు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇస్తాను. అవి మీరు నోట్బుక్లో రాసుకొని వాటికి సమాధానాలను మీరే సొంతంగా రాయండి. మొదటి ప్రశ్న: ఈ కథలో చెప్పబడిన జంతువుల పేర్లు ఏమిటి? రెండవ ప్రశ్న: వాటి స్నేహాన్ని చూసి చీమకు ఏమనిపించింది? మూడవ ప్రశ్న: వేటగాడి నుండి ఆ జంతువులను కాపాడింది ఎవరు? నాలుగవ ప్రశ్న: మనకు స్నేహితులు ఎందుకు ఉండాలి? వీటికి సమాధానాలు మీ నోట్బుక్లో నోట్ చేయండి. వి లవ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ రీడింగు. ఈరోజు మనం చదవబోయే స్టోరీ ద స్నేక్ అండ్ ఫూలిష్ ఫ్రాగ్స్. Once there lived an old snake near a pond. Because of old age, the snake had become very weak. In the pond lived many frogs. One day, the prince of frogs, when saw the old snake, thought of helping him. He took the snake to his parents. The king and the queen frogs took care of the old snake. In just a few days, he was strong and swift again, and he started catching the frogs. At last, one day came when only the 3 frogs remained. The wicked snake hunted them too. Moral: stay away from the bad. అనగనగా ఒక స్నేక్ ఉందంట. అది బాగా ముసలిది అయిపోయిందంట, వీక్గా ఉందట. వీక్గా ఉండడం వల్ల అది హంట్ చేయలేక అలాగ పాండ్ దగ్గర ఉండేదట. దాన్ని కొన్ని పాండ్లో ఉన్న ఫ్రాగ్స్ చూసాయట. చూసి చాలా జాలి పడ్డాయంట. అందులో రాణి ఫ్రాగు అలాగే రాజు ఫ్రాగు చూసి ఈ స్నేక్ హెల్ప్ చేద్దాము, పాపం చాలా వీక్గా ఉంటుంది, పాపం తినడానికి ఏమి ఉండలేదని హెల్ప్ చేసియట. కొన్ని రోజులకి ఆ స్నేక్ బాగా స్ట్రాంగ్ అయ్యిందంట, హెల్దీగా తయారైందంట. హెల్దీగా తయారైన నుంచి ఫ్రాగ్స్ని వేటాడడం మొదలెట్టిందంట, తినేయడం మొదలెట్టిందంట. అలాగ తినేగా చివరికి 3 ఫ్రాగ్స్ మిగిలాయంట.
మిగిలితే అప్పుడు అవి చాలా బాధపడ్డాయంట. బాధపడి మనం ఎవరికి హెల్ప్ చేయకూడదు అని అనుకున్నాయంట. అందుకే చెడు వాళ్ళకి మనం దూరంగా ఉండాలి అని ఈ స్టోరీ యొక్క మోరల్. ఈరోజు మనకి మ్యాథ్స్ సంబంధించి యాక్టివిటీ ఇచ్చారు. ఇక్కడ మనకి కింద కొన్ని నెంబర్స్ ఇచ్చారు, ప్లస్ మైనస్కి పెట్టి. ఇవి నేను నోట్బుక్లో రాశాను. వాటికి వచ్చిన ఆన్సర్లని మనం ఇక్కడ రౌండ్ చేయాలి. ఇక్కడ కింద మొత్తం 21 ఇచ్చారు, 21 సమ్స్. ఆ సమ్స్ అన్నీ చేసి వాటిని వచ్చిన ఆన్సర్లను మనం ఇక్కడ రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాశాను, చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇక్కడ మొత్తం 21 సమ్స్ అన్నాను కదా, వాటి ఆన్సర్స్ ముందు మీరు ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని తర్వాత ఆ ఒక్కొక్క ఆన్సర్ తీసుకెళ్ళి మీరు రౌండ్ చేయండి. ఇందాక సమ్స్ చేసాం కదా, వాటి ఆన్సర్ని ఇక్కడ రౌండ్ చేసాం. అందులో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఉన్నట్లని మీరు ఇక్కడ రౌండ్ చేయండి. ఇలా మీరు తయారు చేయండి, మీ ఓన్గా మీరు తయారు చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.